అదానీ కంపెనీకి సంబంధించి గౌతమ్ అదానీపై నమోదైనటువంటి కేసులు, ముఖ్యంగా అమెరికాలో నమోదైనటువంటి కేసుల్ని అమెరికన్ ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. సో ఇదే అదానీ కేసు పై నమోదైనటువంటి కేసుల్ని పట్టుకొని వైఎస్ జగన్ కు ఆపాదిస్తూ వైఎస్ జగన్ కు ముడుపులు కూడా అందాయి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముడుపులు తీసుకున్నారంటూ తెలుగుదేశం అండ్ మీడియా పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారం చేసింది. సో ఇప్పుడు ఫెడరల్ కోర్టు మొత్తం ఆ కేసుని కొట్టివేయడమే కాకుండా అదానికి క్లీన్ చిట్ ఇచ్చేసింది. సో ఇప్పుడు మరి వైఎస్ జగన్ కు క్షమాపణలు చెబుతారా లేదా? ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుణ్యశైలి గారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఎలా చూడాలి గౌతమ్ అదానీపై కేసులు? అమెరికాలో గతంలో నమోదయ్యాయి 2 ఏళ్ల క్రితం, ముఖ్యంగా ఈ సో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు చేసుకునే టైంలో ముడుపులు ఇచ్చింది, బ్రైబ్ కు పాల్పడింది అంటూ. సో ఆ తర్వాత 2 ఏళ్ల పాటు విచారణ తర్వాత ఇవాళ అమెరికాలోని న్యూయార్క్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు మొత్తం కేసులన్నీ కొట్టివేసింది, నిరాధారమైనవని చెప్పి తేల్చి చెప్పింది, క్లీన్ చిట్ ఇచ్చింది గౌతమ్ అదానికి. ఇక్కడ ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఇదే కేసుకు సంబంధించి ఈ కేసును ఆసరాగా చేసుకుని అప్పట్లో వైఎస్ జగన్ కు పెద్ద ఎత్తున ముడుపులు అందాయి, 1700 కోట్లు ముడుపులు తీసుకున్నారు. వైఎస్ జగన్ పై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది తెలుగుదేశం నాయకులు, అటు తెలుగుదేశం మీడియా. ఇప్పుడు మరి మీడియా గాని తెలుగుదేశం నాయకులు గాని ఏం సమాధానం చెప్తారు? ఎప్పుడు ఉండే భాగవతమే సార్. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ, అలాగే ఈ కూటమి వాళ్ళ వైఖరి రెండూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సుస్పష్టంగా అర్థమైనాయి సార్. ఆ రోజు నాకు అర్థం కానటువంటి ఒక విషయం ఏంటంటే సార్, ₹2.69 సెకీతో ఒప్పందం చేసుకుంటే, అంటే అప్పటికే చంద్రబాబు నాయుడు గారు రూ. 4.5 చప్పున ఒప్పందం చేసుకోవటం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తి మీద పెనుభారం అవడంతో యూనిట్ ధరని 2.69కి తగ్గించి సెకీ ఒప్పందం చేసి అదానీ గారు వాళ్ళతో మరి డీల్ కుదుర్చుకుంటే ప్రజలకి ఎంతో మంచి చేస్తే, ఆ టైంలో మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా సార్ ఉచిత విద్యుత్ కింద కూడా 100 యూనిట్స్ ఇవ్వడం కూడా మరి రకరకాలుగా మరి ప్రజలని ఆదుకున్నటువంటి సందర్భంలో అసలు ఏ రకంగా ఆ రోజున 1700 కోట్ల రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అదానీ గారు ఇచ్చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళన్నట్టుగా రూ. 4.5 ఉన్నది ఏ 6.5కో, రూ. 7కో యూనిట్ ధర అవును. పెంచి ఒప్పందం చేసుకుంటే సరే గదా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మాయ చేసి మరి అదానీ గారితో కలిసి ఒప్పందం కుదుర్చుకుని మరి సైలెంట్‌గా వెనక నుంచి వందల కోట్ల రూపాయలు తీసేసుకుంటున్నాడు. వాళ్ళన్నట్టుగా తాడేపల్లి ప్యాలెస్‌లో మరి పట్టాబంటా ఉంటాడులెండి. ప్రతిరోజు ఉమ్. కూడా మనీ మిషన్‌లు లెక్కేస్తా ఉంటారు అని చెప్పని. ఉమ్. సిగ్గులేని మాటలనమాట అవన్నీ గూడా. ఆ మనీ మిషన్స్ లెక్కేసుకున్నారని చెప్పని మనం గూడా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితొచ్చేది వాస్తవం అయ్యుంటే గనక. కానీ ₹2.69 అంటే వాళ్ళు ఒప్పందం చేసుకున్న దానికంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండంగా ఒప్పందం చేసుకున్నటువంటి ధరకి, ఉమ్. జగన్మోహన్ ఉమ్. రెడ్డి గారు ఒప్పందం ఉమ్. చేసుకున్నటువంటి ధరకి లిటరల్లీ ₹2కి పైగా పైసలతో కొంచెం తేడా ఉంటే, ఏ రకంగా 1700 కోట్ల రూపాయలు అదానీ గారు తక్కువ ఉమ్. ఒప్పుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అప్రిషియేట్ చేస్తూ మరి ఏమన్నా లంచం ఇచ్చుంటారంటారా సార్? ఏ రకంగా దీన్ని చూడాలంటారు? అంటే దీన్ని అవగాహన ఉన్నటువంటి మాటలా? అవగాహన లేనటువంటి మాటలా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయటానికి, జగన్మోహన్ రెడ్డి గారిని నీచంగా ప్రజల ముందు నిలబెట్టటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలా అనేది మనకి ఈ రోజున సుస్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ప్రతిరోజు, ప్రతి క్షణం చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఒక్కటే. జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆనాడే అన్నాడు కదా! భూస్థాపితం చెయ్యాలి. ఉమ్. లేకపోతే ఆ పార్టీని లేకుండా చేయాలి. ఎవరి వల్ల ఉమ్. అవుతుంది సార్ నాకర్థం కాదు. ఈయన ఒక పార్టీ పెట్టి ఈయన నిరూపించుకోలేకపోయాడు. మామగారి పార్టీ లాక్కొని ఈ రోజుకి కూడా ఆ పార్టీ ద్వారా తను, తన తర్వాత తన కొడుకు, తన కొడుకు తర్వాత తన మనవడు అన్నట్టుగానే తన అడుగులుంటున్నాయి తప్ప మరి పిల్లనిచ్చినటువంటి మావకి ఆ పార్టీలో ఉండేటటువంటి అర్హతను ఉండనివ్వలేదు. మరి ఆ తర్వాత వాళ్ళ కొడుకులైనటువంటి హరికృష్ణ గారికి, బాలకృష్ణ గారికి కూడా అవకాశం ఇవ్వల. అట్లాంటి వ్యక్తి
ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకోవాలంటే ఆయనకి గడగడ వణుకు పుడుతోంది సార్. ఎందుకంటే ఒక పార్టీ పెట్టి 3 ఎలక్షన్స్‌లో సింగిల్‌గా పోటీ చేసి ఎవరి అండదండ లేకుండా నిలబడినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిరోజు కూడా ఆకాశం అంత ఎత్తున ఉన్న మనిషిలాగానే కనపడతా ఉన్నారు. ఆ వ్యక్తిని ఎదుర్కోవాలంటే చంద్రబాబు నాయుడు గారి తరం కావట్లేదు. అందుకే ముగ్గురితో కలిసి వచ్చి ఈవీఎం మ్యానిపులేషన్స్‌తో మరి మరి ప్రజల్ని ఎన్నుకోవటం ప్రజలకి ప్రభుత్వం పాలకులుగా వచ్చారే తప్ప, ఎక్కడ నిజాయితీగా, నిబద్ధతగా మరి రావడం జరిగింది సార్. మరి పరకాల ప్రభాకర్ గారి మాటలు కూడా మనం వినటం జరిగింది. వీళ్ళెక్కడా అవును. నిజాయితీగా చేయలేదు. 24 ఎలక్షన్స్ మరి నిబద్ధతతో జరగలేదు అని చెప్పని ఈవీఎం మ్యానిపులేషన్స్ ద్వారానే ప్రభుత్వం ఏర్పడిందని ఆయన క్లియర్ కట్‌గా ఈ రోజుకి పోరాడుతా ఉన్నారు. సో, అట్లాంటి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారంటే భయం ఉండదా సార్? ఆయన నీతి, ఆయన నిజాయితీ ముందు అద్దంలా కనపడతా ఉంటే, మరి ఆ అద్దంలోకి తొంగి చూడటానికి చంద్రబాబు నాయుడు గారికి వణుకు పుడుతూ నిత్యం ఏదో ఒక ఆరోపణలు. మొన్నటికి మొన్న చూస్తే మనం మరి జిందాల్‌కి సంబంధించినటువంటి వాళ్ళ విషయంలో కూడా సజ్జన్ గారి వాళ్ళ విషయంలో కూడా సజ్జన్ జిందాల్. అంతకుముందు జిందాల్ వాళ్ళ విషయంలో కూడా అంతకుముందు మరి చాలా నిందలేశారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే అబ్బో! అయ్యో! అనుకుంటూ మరి చాలా గొప్పగా మరి వాళ్ళని ప్రమోట్ చేస్తా ఉన్నారు. మరి ఈ రోజున ఇప్పుడు మళ్ళీ అదానీ గారిని చంకనేసేసుకుని మరి చాలా బాగా మరి ఈ రోజున వాళ్ళు మాట్లాడటం అనేది 2 నాలుకల ధోరణి సార్. 2 నాలుకల ధోరణి, 10 తలల రావణుడు. చంద్రబాబు నాయుడు గారికి క్యాప్షన్ అన్నమాట. 2 నాలుకలు పాములాగా 10 తలలు రావణుడిలాగా. సో, ఎప్పుడు ఏ అవతారం ఎలాగా ఏ సందర్భాన్ని బట్టి వెయ్యాలో, ఎప్పుడు ఏ సందర్భాన్ని బట్టి మాట్లాడాలో ఆ రకంగా మాట్లాడేసి ప్రజల ముందు తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు తప్ప, ప్రజలకి అకౌంటబిలిటీ చూపించేటటువంటి దమ్ము, ధైర్యం లేదు. ఈ రోజున మళ్ళీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశం లాంటి వాడు. ఆయన మీద ఉమ్మేయాలని చూస్తున్న ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి నేతల మీదే ఆ ఉమ్మొచ్చి పడుతోంది. ఇది ఇంకో నిదర్శనం అన్నమాట సార్. రైట్. ఇక అంటే ప్రధానంగా ఇదే అదాని కేసుకి సంబంధించి ఇక వైఎస్ జగన్ పై అంత పెద్ద ఎత్తున తెలుగుదేశం మీడియా గాని, తెలుగుదేశం నాయకులు గాని పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు కదా. మరి ఇది అదే అదానికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి అదే అమెరికాలో. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ డిమాండ్ ఏంటి? ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు క్షమాపణ చెప్పి తీరాలి. ఎవరి మీద నిందలేస్తారు సార్ వీళ్ళు? నాకు అర్థం కాదు. ఎవరి మీద నిందలేస్తారు? ఆయన అంత నిజాయితీగా, అంత నిబద్ధతగా అక్కడ అసలు చాలా పూర్తి ట్రాన్స్‌పరెంట్‌తో ఆనాడు ఒప్పందాలు జరిగినాయి సార్. ఎంత ట్రాన్స్‌పరెన్సీ మెయింటైన్ చేశారు ఆయన? ఈ రోజుకి కూడా ఇప్పుడు గవర్నమెంట్‌లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు గదా! ఆ ఒప్పందం ఎలా చేసుకున్నాడో మరి అప్పుడు పనిచేసినటువంటి ఆఫీసర్లే ఉండుంటారు కదా! ఒక మీటింగ్ వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పాలన చేశాడనేది ఆయనకి ప్రతిరోజు తెలుస్తున్నటువంటి విషయమే సార్. ఇందులో గూఢార్థం ఏంటంటే ప్రతిరోజు కూడా ఆఫీసర్స్ జగన్మోహన్ రెడ్డి సార్ ఆ టైంలో అలా చేశారు సార్, ఈ టైంలో అలా చేశారు సార్ అని చెబుతా ఉంటే ఆయనకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతా ఉంది ప్రతిరోజు కూడా. జగన్మోహన్ రెడ్డి చాలా నిక్కచ్చిగా పాలన చేశాడన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆయన అనుభవంలో ఎందుకంటే చెప్పాడు కదా, ఇలాంటి రాజకీయ ఉద్దండుని నేనెప్పుడూ చూడలేదు. నన్ను తన్నేవాడొస్తాడని నేనెప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని చెప్పని. సో, చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చిత్తశుద్ధనేది ఉంటే, ప్రజలంటే ఒక నిబద్ధత ఉంటే, అకౌంటబిలిటీ చూపించేటటువంటి ఇది ఉంటే, ఎదుటి వ్యక్తి మీద అన్యాయంగా నిందలేశాను అనేటటువంటి మనస్సాక్షి అనేది ఒకటి ఉంటే, భగవంతుడంటే భక్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రజలకి, అదానీ గారికి ముగ్గురికి కూడా ఈయన క్షమాపణ చెప్పి తీరాలి సార్. దట్ ఈస్ అవర్ పర్సనల్లీ మై డిమాండ్. ఇక భారతీ సిమెంట్స్ కు సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు గత వారం 10 రోజులుగా జరుగుతున్నాయి. భారతీ సిమెంట్స్ రోజువారీ కార్యకలాపాలని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ లారీలను అడ్డుకోవడం కానీ, వర్కర్స్ ని అడ్డుకోవడం కానీ, వర్కర్స్ లో విభేదాలు తీసుకురావడం కానీ, ఇలాంటి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి భారతీ సిమెంట్స్ యొక్క ప్రొడక్షన్ పై ఇంపాక్ట్ చూపించే పరిస్థితులు అక్కడ తార్కాణంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. దీంతో భారతీ సిమెంట్స్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. భారతీ సిమెంట్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి దాదాపుగా 6,700 కోట్ల రూపాయలు వరకు ఒక పన్ను రూపంలో చెల్లించింది. అటువంటి సంస్థకు 7,300 7,300 అటువంటి సంస్థకు మీరు
అటువంటి సంస్థకు మీరు ఆటంకాలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు రక్షణ కల్పించాలి, పోలీసులు అక్కడ విధిగా అక్కడ పహారా కాయాలని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేసింది. ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? సార్ వీళ్ళు మేము 29లో అధికారంలోకి వస్తే ఏ రకంగా కూటమి వాళ్ళ తాట తీయాలో మాకు నేర్పిస్తా ఉన్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. 2007 నుంచి సార్ మీకు భారతీ సిమెంట్స్ గురించి బ్రీఫ్గా 2-3 మాటలు చెప్తాను సార్. 2007 నుంచి అన్ని చట్టబద్ధ అనుమతులతో నడుస్తున్నటువంటి సంస్థ. అలాగే 7,300 రూపాయలు పర్ యానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కడుతున్నటువంటి సంస్థ. మరి ఏ రకంగా అక్కడున్నటువంటి మరి ఉద్యోగుల్ని కానీ ఆ సంస్థని కానీ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో మరి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కావట్లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయటం అంటే వాళ్ళకి ఎలా ఉంది అంటే అన్ని రకాలుగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రాజకీయంగానే కాదు, ఆయన ఆర్థిక కార్యకలాపాల్లో కూడా వేళ్లు పెట్టాలి, ఆయన్ని అన్ని రకాలుగా కూడా ఆయన్ని భూస్థాపితం చేయాలి అనేటటువంటి దిక్కుమాలిన శకుని ఆలోచనలు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు సార్. వీళ్ళు ఇప్పుడు భారతీ సిమెంట్స్ ని టార్గెట్ చేసి, ఎందుకంటే మనం అంటే మనం దాచినా కూడా దాగంది నివురుగప్పిన నిప్పు లాంటిది నిజం సార్. ఎప్పుడైనా కూడా అంత నిక్కచ్చిగా నడుస్తున్నటువంటి సంస్థ మీద ఈ రకంగా కనుక ఇది మీరు గమనించినట్లయితే మరి వీళ్ళు కూడా 14-19 ఎందుకంటే 2007 నుంచి కదా సార్ ఆ భారతీ సిమెంట్స్ అనేది నడుస్తున్నటువంటి సంస్థ. 14-19 చంద్రబాబు నాయుడు అధికారంలోనే ఉన్నాడు సార్. మరి అట్లాగే ఇప్పుడు అధికారంలోనే ఉన్నాడు సార్. మరి ఇప్పటి వరకు పోనీ 19-24 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు కాబట్టి భారతీ సిమెంట్స్ ని వెనకేసుకొచ్చాడు అనుకుంటే పోనీ ఆ సెగ్మెంట్ ని పక్కన పెట్టిన 2 మార్లు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి భారతీ సిమెంట్స్ లో లోపం వెతకడానికి ఒక చిన్న లోపం కూడా కనబడలేదా? ఈ రోజున ఈ అత్యుత్సాహం దేనికి ప్రదర్శిస్తా ఉన్నారు? ఎందుకు ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు? కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది అక్కడ పనిచేస్తా ఉంటే వాళ్ళ జీవన భృతికి ఇబ్బంది కలిగేలా ఈ ప్రభుత్వం ఎందుకు ఈ రకమైనటువంటి దిక్కుమాలిన చర్యలకి, రాక్షస కాండకి తలపెడుతోందో ఈ రాష్ట్ర ప్రజలకి అర్థం కావట్లేదు సార్. వీళ్ళు మాకు నేర్పుతున్నారు సార్. మేము ముందే చెప్తా ఉన్నాం, ఎందుకంటే చెప్పలేదు అని కూడా అనుకోకూడదు సార్. ఎందుకంటే ఇది ఆల్రెడీ రికార్డెడ్ వీడియో కాబట్టి డెఫినెట్ గా టీడీపీ వాళ్ళ తర్వాత అయినా చూసుకోవచ్చు. చెప్తా ఉన్నాం ఖచ్చితంగా, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అనేటటువంటి సామెత తిరిగి మేము కూటమి వాళ్ళకి చెప్పకపోతే చూద్దురు గాని సార్, హెరిటేజ్ ఏ రకంగా టార్గెట్ అవుతుందో కూడా చూస్తాం ఖచ్చితంగా. అందుకనే భయం వేసి మీరు 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 గమనించినట్లయితే అందుకే భయం వేసి వీళ్ళు హెరిటేజ్ ని హైదరాబాద్ లోనే పాపం మరి దాని ఎక్స్ట్రా యూనిట్స్ కూడా రీసెంట్లీ అమరావతిలో కాకుండా హైదరాబాద్ లో పెట్టుకుంటున్నారు. మా నాయకుడు చెప్పినట్టుగా సప్త సముద్రాల వెనకున్నా కూడా ఏ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారో, మా నాయకుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో, రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో వాటన్నిటికీ ఇంతకింత లెక్క మాత్రం ఖచ్చితంగా తేల్చి చూపిస్తాం సార్. ఇది మాత్రం ఫైనల్.